నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. నైరుతి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకాయి. రుతుపవనాల రాకతో కేరళంలోని విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత ఉక్కపోతతో అల్లాడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఇది చల్లని వార్త. రాబోయే 2 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవగా ఎల్నినో ఎఫెక్ట్తో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడానికి ప్రధాన కారణం ఏంటి? వాతావరణ మార్పుల కారణం అనుకోవచ్చా? అంటే దీన్ని ఆలస్యం అనరు. నార్మల్గా ఏంటంటే జూన్ 1 కి కేరళలో, ఇండియన్ మెయిన్ ల్యాండ్ అంటే భారత ప్రధాన భూభాగమైన కేరళలో ఋతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి ప్రవేశించాలి. ఒకసారి మనం మ్యాప్లో చూస్తే గనక, అంటే ఇవాళ వెదర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మ్యాప్లో గనక చూస్తే గనక ఋతుపవనాలు ఎక్కడి వరకు వచ్చాయన్నది చూస్తే ఇవాళ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ 8వ తేదీ దాటితే ఆలస్యం అనుకుంటారు. ఎందుకంటే వారం రోజులు అటు ఇటు అవుతుంది. మే 24వ తేదీ అన్న రావచ్చు, జూన్ 1వ తేదీ అన్న రావచ్చు. పెద్ద ఆలస్యం ఏం కాదు, 2-3 రోజులు. రెండోది ఏంటంటే ఋతుపవనాలు ఎప్పుడు వచ్చాయి అన్న దాంతో వర్షపాతానికి సంబంధం లేదు. ఎప్పుడు లేటుగా వచ్చితే మాత్రంతా ముందు ఉంటుంది, ఎక్కువ వర్షం పడుతుంది, ముందు వస్తే ఎక్కువ పడుతుంది అన్నదానికి అసలు సంబంధం లేదు. ఒకసారి ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే ఇవాళ 1వ తేదీ నాటికి రావాలి. బట్ 4th జూన్ ఇక్కడ మనం చూస్తే 4వ తేదీ నాటికి కేరళ మొత్తం కవర్ అయిపోయింది. తమిళనాడులో కొన్ని ప్రాంతాలు ఋతుపవనాలు ప్రవేశించాయి. శ్రీలంకలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్, నార్థన్ పార్ట్ కాకుండా అన్ని చోట్ల కూడా ఋతుపవనాలు వచ్చేసాయి. ఇక 5వ తేదీ నాటికి ఇక్కడ దాకా రావాలి. అంటే రాయలసీమ, తర్వాత నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఇటువంటి చోట రావాలి. 10వ తేదీ నాటికి తెలంగాణ మధ్యలో వరకు రావాలి, అంటే హైదరాబాద్ దాటి రావాలి. సో ఇప్పుడు 4వ తేదీ అయినా సరే, 4వ తేదీ వరకు ఇవాళటి వరకు కేరళలో వచ్చినా సరే రాబోయే 2-3 రోజుల్లోనే ఆన్ షెడ్యూల్ ప్రకారమే ఋతుపవనాలు వస్తున్నాయి. నిజానికి ఇవాళ తెలంగాణలో మనం ముందుగా చూసుకుంటే చాలా మంచి వర్షాలు కురిశాయి. ఇప్పుడు కూడా చాలా మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి చూడండి ఈ మ్యాప్. నేను చూస్తే గనక, క్లోజ్గా వెళ్తే గనక మన కామారెడ్డిలో వర్షం పడుతోంది బ్రహ్మాండంగా, కరీంనగర్లో వర్షం పడుతుంది, పెద్దపల్లిలో వర్షం పడుతుంది, భూపాలపల్లి జిల్లాలో వర్షం పడుతుంది, మహబూబాద్ జిల్లాలో వర్షం పడుతుంది. చాలా మంచి రెయిన్స్ మనకు తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్నాయి. ఒకసారి క్లోజ్గా వెళ్తే గనక ఇప్పుడు నీకు ఇవాళ కేరళలో వర్షాలు పడుతున్నాయి ఋతుపవనాల తర్వాత. బట్ తెలంగాణ అంతా కూడా ఆల్మోస్ట్ నార్థన్ తెలంగాణ అంతా కూడా క్లౌడ్ కవర్ కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో చాలా చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం అంటే 8 సెంటీమీటర్లు దాటితే భారీ వర్షం కింద లెక్క. ఒకసారి ఇవాళ ఎంత వర్షపాతం నమోదైంది చూద్దాం. కామారెడ్డిలో, బిక్కనూరులో 7 గంటల వరకే 108 మిల్లీమీటర్ల వర్షపాతం కనిపిస్తుంది మనకి. ఇక్కడ 108 అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం 7 గంటల వరకే నమోదైంది. అట్లాగే సదాశివనగర్లో 9.6 సెంటీమీటర్స్, కామారెడ్డి టౌన్లో 9.3. మనకు లాస్ట్ ఇయర్ కామారెడ్డిలో 42 సెంటీమీటర్ల వర్షపాతం ఒకటే రోజు నమోదైంది. సో జనగాంలో, స్టేషన్ గన్పూర్లో 7.4, కరీంనగర్లో, మానకొండూరులో 6.6, సంగారెడ్డిలో 6.4. సో చాలా ప్లేసెస్లో వర్షాలు పడ్డాయి. అంటే ప్రీ మాన్సూన్ రైన్స్ ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తే కామారెడ్డి జిల్లా, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాము, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, తర్వాత హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మంచి వర్షాలు పడ్డాయి. ఇంకా కూడా వర్షాలు మనకి ఇక్కడ వెదర్ రాడార్ చూస్తే కనుక ఇంకా పడుతున్నాయి. హైదరాబాద్ వైపు కూడా వర్షాలు వచ్చేందుకు ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో ఒకసారి ఓవరాల్ పిక్చర్ కనుక చూస్తే కనుక మనం ఇప్పుడు ఎక్కడెక్కడ వర్షపాతం. సో కేరళలో ఋతుపవనాలు ప్రవేశించాయి కదా. కేరళలో చూడండి మీరు, మొత్తం కేరళ అంతటా కూడా చాలా బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి. తిరువనంతపురం నుంచి మొదలు పెడితే, దక్షిణాన ఉండే తిరువనంతపురం మొదలు పెడితే అలెప్పుజ అంటే అలెప్పి, కోచి, త్రిశూర్, పాలక్కాడ్, ఉదకమండలం అంటే ఊటీ, తమిళనాడులో ఊటీ, ఇక్కడ వరకు కూడా వర్షాలు పడుతున్నాయి. కోయంబత్తూరు ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సో కేరళలో ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చేసాయి.
తమిళనాడులో సగం వరకు వచ్చేసే రేపు ఎల్లుండి వరకు తమిళనాడులో మిగతా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యేందుకు ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 3-4 డేస్ రెయిన్ఫాల్ ఒకసారి మనం ప్రెడిక్షన్ కనుక చూస్తే కనుక ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 3-4 రోజుల్లో. సో తెలంగాణలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ చాలా బాగున్నాయి. 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే కామారెడ్డిలో యావరేజ్గా అక్కడ పడ్డ 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే నెల మొత్తంలో 15 సెంటీమీటర్లు ఉంటుందేమో ఒక రోజులో కురిసింది, అంటే జూన్లో. సో ఒక విధంగా బట్ వడ్లు గనక అమ్మకానికి పోకపోతే అది కొంచెం నష్టమే పాపం రైతులకి. బట్ ఓవరాల్గా నెక్స్ట్ 3-4 డేస్ ఒకసారి ప్రెడిక్షన్ చూద్దాం ఎట్లా ఉండబోతుంది రెయిన్ఫాల్ అన్నది. మనం చూస్తే కనుక ఇవాళ అంటే 5వ తేదీన తెలంగాణ అంతటా కూడా విస్తారంగా వర్షాలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత 6వ తేదీన చూస్తే కనుక రేపు ఇంకా వర్షాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ కింద ప్రాంతాల్లో మనం చూస్తే హైదరాబాద్ నార్థన్ కర్ణాటకలో రేపు మంచి వర్షపాతం కనిపిస్తుంది. ఇవాళ కంటే ఇంకొంచెం ఎక్కువ వర్షపాతమే రేపు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవాళ రేపు మంచి వర్షాలు తెలంగాణలో ఉన్నాయి. సో ఋతుపవనాలు రానప్పటికీ ప్రీ మాన్సూన్ రైన్స్ ఇవాళ రేపు చాలా దంచి కొడుతున్నాయని చెప్తున్నారు. ఎల్లుండి కొంచెం తీవ్రత తక్కువ అవుతుంది. అట్లాగే 8వ తేదీన మరాఠ్వాడా ప్రాంతాల్లో అంటే నాందేడు తర్వాత ఈ లాతూర్ ఈ ప్రాంతాలు ఇక్కడ వర్షాలు పడితే ఏంటంటే గోదావరి కృష్ణా బేసిన్ ఇక్కడ వర్షాలు పడితే ఇక్కడ జలాశయాలు నిండితే మనకు కింద వస్తుంది. సో తొలకరి వర్షాలు అక్కడ ఎక్కువ పడుతున్నాయి, మరాఠ్వాడా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక. సో రేపు ఎల్లుండి తెలంగాణ తర్వాత ఆ నెక్స్ట్ 2 డేస్ అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత 8వ తేదీ 9వ తేదీ ప్రాంతంలో ఈస్ట్ వైపు అంటే ఖమ్మం జిల్లా ఇటువైపుగా వర్షాలు పడతాయి 9వ తేదీ ఆ ప్రాంతంలో. 10వ తేదీన కొంత తీవ్రత తగ్గుతుంది. 11వ తేదీన మళ్ళీ వర్షాలు ఉన్నాయి మీరు చూస్తే కనుక తెలంగాణలో. సో ఈ వారం రోజులు కూడా మంచి వర్షాలే తెలంగాణకు ఉన్నాయి. ఎల్నినో ఉన్నా సరే మనకి నార్మల్ రెయిన్ఫాల్ సాధారణ రెయిన్ఫాల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ ప్రెడిక్షన్ ప్రకారం చూస్తే 11వ తేదీ నాటికి తెలంగాణలో ఋతుపవనాలు వచ్చేస్తాయి. నార్మల్ గా తెలంగాణలో ఋతుపవనాలు 7వ తేదీ 8వ తేదీ ప్రవేశిస్తాయి. ముందుగా రాయలసీమలకు వస్తాయి. రాయలసీమలో కడప, చిత్తూరు, అనంతపురం తర్వాత పైగా తెలంగాణకు రావాలి. తెలంగాణలో 7వ తేదీకి స్టార్ట్ అయ్యి 12, 14వ తేదీ కల్లా తెలంగాణలో రావాలి. ఇప్పుడు ఈ ప్రెడిక్షన్ ప్రకారం చూస్తే 11వ తేదీ కల్లా మీరు చూసారా ఇక్కడ గుల్బర్గా ఇక్కడెక్కడ రెయిన్ఫాల్ లేదు, కానీ 11, 12వ తేదీ నాటికే తెలంగాణ అంతటా ఋతుపవనాలు విస్తరించే విధంగా వర్షాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 10 డేస్ కూడా హోప్ఫుల్ రైతులంతా కూడా. 13వ తేదీ అయితే చాలా తెలంగాణ చుట్టుపక్కల అంటే సంగారెడ్డి ఇటువైపు భారీ వర్షపాతాన్ని ప్రొడక్ట్ చేస్తుంది. సో ఋతుపవనాలు ఎల్నినో ఇయర్ అయినా సరే మనకు నెక్స్ట్ 10 డేస్ అయితే మంచి రెయిన్ఫాల్ ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు అయితే కనిపిస్తుంది. అది మనకు క్లియర్ గా దీనిలో అర్థమవుతుంది. ఇవాళ హైదరాబాద్ లో వర్షాలు లేవు కదా, హైదరాబాద్ లో ఇవాళ ఇప్పుడు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కొంత హైదరాబాద్ లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా ఒకసారి చూస్తే కనుక మీరు చూడండి ఇక్కడ షాద్ నగర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, రాజేంద్ర నగర్ లో కొంత వర్షపాతం స్టార్ట్ అయింది. సో దిస్ విల్ బి క్లౌడ్ కవర్ మొత్తం ఉంది. ఇప్పుడు వర్షం కామారెడ్డి, సిరిసిల్ల లేకపోతే హుజురాబాద్ లో ఉన్న రాత్రి కల్లా రేపటి కల్లా హైదరాబాద్ లో కూడా వర్షం పడేందుకు ఛాన్స్ ఉంది. క్లౌడ్ చూడండి మీరు తెలంగాణలో ఎంత క్లౌడ్ ఉందో, ఎక్కడ ఉందా వేరే దగ్గర కేరళలో క్లౌడ్ ఉంది, తమిళనాడులో కొంత పాటు క్లౌడ్ ఉంది. కానీ తెలంగాణలో మధ్య ప్రాంతాల్లో అంటే ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణ అంతా క్లౌడ్ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో లేదు, బట్ మిగతా అంతా తెలంగాణలో కూడా క్లౌడ్ ఉంది. సో ఈ పాసింగ్ క్లౌడ్స్ అన్ని అటు ఇటు వస్తూ ఉంటాయి. అట్లాగే ఉత్తర కోస్తా దగ్గర కూడా వైజాగ్, శ్రీకాకుళంలో కూడా మనకు చాలా క్లౌడ్ కవర్ కనబడుతుంది. సో క్లౌడ్ కవర్ ఇంత పెద్ద ఎత్తున క్లౌడ్ కవర్ ఉందంటే ఇప్పుడు కాకపోయినా రాత్రైనా వర్షం పడుతుంది. ఒక చోట ఎక్కువ, ఇంకో చోట తక్కువ, బట్ వర్షం అయితే ఇవాళ రాత్రికి హైదరాబాద్ లో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు కనిపిస్తోంది కూడా శంషాబాద్ ప్రాంతంలో లేకపోతే రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఆల్రెడీ మనకు వర్షపాతం అక్కడ దానిలో నమోదవుతుంది. సో రాడార్ ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళి రాడార్ ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో ఎక్కడ వర్షం పడుతుందో నేను చెప్తాను. సో రాడార్ విల్ గో టు రాడార్, మీరు అడిగారు కాబట్టి సో హైదరాబాద్ రాడార్ వెళ్దాం ఒకసారి. హైదరాబాద్లో
ఎగ్జాక్ట్లీ ఎక్కడ రెయిన్ఫాల్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఇంకా మీరు రిజల్యూషన్ చూడండి. ఎస్, మేడ్చల్ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. ఇక్కడ ఎస్బీడీ అని ఉంది. ఎస్బీడీ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానం సిగ్నల్ ఉంది చూడండి మీరు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పైన ఇక్కడ ఆల్రెడీ రాజన్ నగర్ ప్రాంతంలో వర్షం స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడ మేడ్చల్ జిల్లాలో ఇక్కడ భువనగిరి మేడ్చల్ నుంచి క్లౌడ్స్ ఇటువైపు వస్తున్నాయి. సో నెక్స్ట్ 1-2 అవర్స్లో హైదరాబాద్లో కూడా వర్షపాతం స్టార్ట్ అవుతుంది. ఇటు దక్షిణాన అంటే శంషాబాద్ ప్రాంతంలో రాజన్ నగర్ ప్రాంతంలో ప్రస్తుతం వర్షం పడుతుంది. అట్లాగే మేడ్చల్ భువనగిరి ఆ ప్రాంతాల్లో కూడా వర్షం ఉంది. ఈ క్లౌడ్స్ ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. ఎట్ ప్రజెంట్ ఎక్కువ వర్షం పడుతుంది కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు. నిజామాబాద్ లో లేదు. నిజామాబాద్ కింద కేఎంఆర్ అంటే కామారెడ్డిలో పడుతుంది. నిజామాబాద్ వైపుగా కూడా వెళ్ళొచ్చు రాత్రి, ఎందుకంటే ఈ పాసింగ్ క్లౌడ్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి ఆ చుట్టుపక్కల ఏరియాలో. ప్రస్తుతం కామారెడ్డిలో లాస్ట్ ఇయర్ 42 సెంటీమీటర్ల బడ్డ దగ్గరే పడుతుంది. కరీంనగర్ జిల్లాలో పడుతుంది, పెద్దపల్లి జిల్లాలో పడుతుంది, హెచ్కేడి హన్మకొండలో పడుతుంది, వరంగల్లో పడుతుంది, ములుగులో పడుతుంది, భూపాలపల్లిలో పడుతుంది, తర్వాత భువనగిరి యాదాద్రి జిల్లాలో పడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ కవర్ అయినాయి. నెక్స్ట్ 4-5 డేస్లో కూడా కొంచెం మంచి రెయిన్ఫాలే నమోదు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాడార్ పరంగా చూసినా ఇంకా మిగతా దాని పరంగా చూసినా 5 డేస్ రెయిన్ఫాల్ ఒకసారి చూస్తే నెక్స్ట్ 5 డేస్ అంటే 9వ తేదీ వరకు రెయిన్ఫాల్ నేను ఒకసారి చూస్తే ఎస్పెషల్లీ సదర్న్ తెలంగాణలో ఎక్కువ వర్షాలు చూపిస్తున్నాయి నెక్స్ట్ 5 డేస్లో. అంటే 9వ తేదీ వరకు మహబూబ్ నగరు, జడ్చర్ల, హైదరాబాద్లో కూడా మంచి రెయిన్ఫాలే ఉంటుంది. దీని ప్రకారం ఇంకో వెదర్ మోడల్ ప్రకారం చూస్తే కర్ణాటక అంటే షోలాపూర్, కల్బుర్గి, లాతూర్ ఇక్కడ వర్షం పడ్డా మనకు బెనిఫిటే. ఎందుకంటే కృష్ణా గోదావరి నదుల బేసిన్లో వర్షం పడితే ఎక్కడ పడ్డా అక్కడ నిండితే నీళ్ళు ఇటే రావాలి కదా, అక్కడ నిండడం కూడా ఇంపార్టెంట్. మనకు మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షం పడితే చాలా ఎక్కువ మేలు చేస్తుంది కృష్ణా గోదావరిలో. ఎందుకంటే కృష్ణా గోదావరి నదుల జన్మస్థానం అక్కడ ఉంది. మహాబలేశ్వర్లో వర్షం పడ్డా ముందుగా ఆలమట్టికి నిండే కృష్ణా వాటర్ రావాలి. సో నాందేడ్ ఆ ప్రాంతాల్లో పడితే ఎస్ఆర్ఎస్పికి వాటర్ రావాలంటే నాందేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడాలి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వర్షాలు పడాలంటే. సో కొంత ఈ ఫస్ట్ వారం రోజులు అయితే ఎల్నినో ఉన్నా సరే మన తెలంగాణకైతే ఇబ్బంది లేదు. ఎస్పెషల్లీ వెస్ట్ కోస్ట్ మీరు చూడండి, మంగళూరు నుంచి కన్నూరు, కోచి దగ్గరికి ఎంత వర్షం ఈ నెక్స్ట్ 5 రోజుల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది వెస్ట్ కోస్ట్. మంగళూరులో అయితే 38 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. సో బెల్గావి ప్రాంతంలో 167 మిల్లీమీటర్లు అంటే 16 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ ఎ గుడ్ సైన్. మనకు 3 రోజులు లేటుగా వచ్చినా సరే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో మనకు మేలు చేసే చోట మనకు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ వర్షాలు పడుతుంది. నా ఒకటే ఒక వర్రీ ఏంటంటే వడ్లు ఇంకా ధాన్యం కొనుగోలు చేయలేదు. పాపం రైతులు ఇబ్బంది పడతారు. కామారెడ్డి ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు సాధ్యమైన త్వరగా ఇంకా అమ్ముకోవాలి రైతులు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కొంటుందనో లేకపోతే వెయిట్ చేస్తే ఆయనతో ఇంకా తడుస్తే కూడా ఇబ్బంది. ఇక్కడ దాకా రాకూడదు. యాక్చువల్లీ మే 15, మే 20వ తేదీ వరకే క్లోజ్ చేయాలి. ఈసారి చాలా ఎక్స్టెండ్ అయింది ఎక్కువ పంట టైంలో. సో ఓవరాల్గా ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఈసారి ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదని మనం చెప్పలేం. కానీ ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నా మనకైతే మంచి వర్షాలు పడుతుంది. దేశం మొత్తం మీద ఎల్నినో ఎఫెక్ట్ యూనిఫామ్ గా ఉంటుందని మనం చెప్పలేం. బట్ జూన్లో పడాల్సిన వర్షాలకైతే తక్కువ ఏం పడట్లేదు, మంచిగానే పడుతున్నాయి కదా. మరి డ్రాట్ అయితే లేదు. ఇప్పుడు నేను రాత్రి 7 గంటల వరకు చూస్తే 10 సెంటీమీటర్స్ పైన ఉంది. ఇక్కడ మనం చూడండి, రాత్రి 7 గంటల వరకు నమోదైన క్యుములేటివ్ రెయిన్ఫాల్ మ్యాప్ చూస్తే చూడండి, ఈ ఏరియాలో అంటే కామారెడ్డి ఈ ఏరియాలో ఆల్రెడీ కామారెడ్డి ఈ ప్రాంతాల్లో వర్షం పడింది. కరీంనగర్, హనుమకొండ ఈ ప్రాంతం అంతా కూడా మంచి వర్షపాతం, ఒక మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షం కూడా పడ్డది, 8 సెంటీమీటర్లు దాటి ఆల్రెడీ పడ్డది. ఇంకా ఇది పొద్దున 7:30 కదా, రేపు 8:30 వరకు చూస్తే అవుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా స్టార్ట్ అయింది. కాప్రాలో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మల్కాజ్గిరిలో 4.5, బాలానగర్లో 2 మిల్లీమీటర్స్ వర్షం స్టార్ట్ అయింది 7 గంటలకి. సో జిహెచ్ఎంసీ హైదరాబాద్లో కూడా రాత్రి వర్షం కురుస్తుంది.
ఆల్రెడీ కొన్ని చోట్ల 10 సెంటీమీటర్స్ పైన రెయిన్ఫాల్ నమోదైన పరిస్థితి. బిక్కనూరులో మీరు చూడండి 10.8 సెంటీమీటర్లు, సదాశివనగర్లో 9.6, ఇట్లా సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, జనగాం, సంగారెడ్డి జిల్లాలన్నింటిలో కూడా మంచి వర్షపాతం కురిసింది. ఏదైనా వెరీ గుడ్ బిగినింగ్ అని చెప్పొచ్చు. స్పందన మాన్సూన్ ఎల్నినో ఎఫెక్ట్ మన మీద పడొద్దు అనుకుందాం, బట్ రైతులు మాత్రం ఒకటి ఆల్టర్నేట్ క్రాప్స్ ప్లాన్ చేసుకోండి. జూన్లో బాగానే ఉంటుంది కానీ ఆగస్టు సెప్టెంబర్లో ఎల్నినో ఎక్కువ హార్ట్ చేస్తుంది. ఇంకా ఎల్నినో ఏర్పడలే, వీక్ ఎల్నినో పొజిషన్ ఉంది. ఎల్నినో జూన్ ఎండ్కి కానీ జూలై నాటికి ఎల్నినో పరిస్థితులు ఉన్నాయంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎల్నినో ఏర్పడితే ఓవరాల్ గా ప్రపంచంలో తక్కువ వర్షపాతం, అది ఇండియాలోనే అని మనం చెప్పలేం, ప్రపంచవ్యాప్తంగా తక్కువ వర్షపాతం పడుతుంది. ఇండియాలో మెయిన్ ఫ్యాక్టర్ ఇండియన్ ఓషియన్ డయాపోల్, అంటే హిందూ మహాసముద్రంలో ఉండే ఫ్యాక్టర్ ఇండియన్ ఓషియన్ డయాపోల్ కానీ మోడర్న్ జూలియన్ ఓసిలేషన్, మోడర్న్ జూలియన్ అనేది శాస్త్రవేత్తల పేరు, ఈ రెండింటి మీద భారతదేశ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే ప్రతి 3 ఎల్నినో సంవత్సరాల్లో 2 సార్లు డ్రై ఇయర్స్, అంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 2015లో లాస్ట్ ఎల్నినో వచ్చినప్పుడు చాలా ఎఫెక్ట్ చేసింది. లాతూర్లో వాటర్ ట్రైన్ నింపాల్సి వచ్చింది. వాటర్ నార్మల్గా ట్రైన్లో మనం ప్రయాణికులు కూర్చోబెడతాం, లేదా గూడ్స్ బొగ్గు చేస్తాం, కానీ నీళ్లను పంపాల్సి వచ్చింది లాతూర్కు. కానీ 2019-23 2 ఎల్నినో ఇయర్స్, ప్రతి 4 సంవత్సరాలకు వస్తుంది ఎల్నినో కంపల్సరీ. కానీ 2019-23లో బాగా హెక్ట్ చేయలేదు, మనకు మంచి వర్షపాతమే పడ్డది. సో ఈసారి మనం లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, బట్ మనం కూడా రెడీ ఉండాలి, ప్రభుత్వాలు కూడా రెడీ ఉండాలి. బట్ ఫస్ట్ 10 days రెయిన్ఫాల్ మాత్రం తెలంగాణకు బ్లిస్టరింగ్ స్టార్ట్, ఏంటంటారు మంచి క్రికెట్లో చెప్పాలంటే మంచి స్టార్ట్ అయితే అవుతుంది, ఆరంభం అయితే మంచిగా పడుతుంది. ఆల్రెడీ ఇవాళ మంచి క్లౌడ్ కవర్ కనిపిస్తుంది. సో ఇవాళ రేపు చాలా మంచి వర్షాలు ఉన్నాయి. తొలకరి ఏమంటారు రోహిణి కార్తె June 8 రాకముందే, రోహిణి కార్తె కదా సార్, మృగశిర కార్తెలో మంచి వర్షాలు అంటారు కదా, June 8 రాకముందే రోహిణి కార్తెలోనే వర్షాలు పడుతున్నాయి. ఇంకా హీట్ వేవ్ అయిపోయింది, ఇంకా 40, 42, 43 కంటే ఎక్కువ కాదు. ఇంకో 2-3 రోజులు అయితే హీట్ వేవ్ అయితే అయిపోయింది తెలంగాణలో. 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మనం ఇంకా అయిపోయింది. సమ్మర్ ఈస్ క్లోజ్డ్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నెక్స్ట్ 5 రోజుల్లో ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా మంచి వర్షాలు పడతాయి, రైతన్నలు ఇంకా హ్యాపీగా ఉంటారని మనం ఆశిద్దాం. రైట్, ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్లే ముందు DNA లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్.